Hi friends, welcome to Spoken English classes. Friends, ఇంతకుముందు మనం సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ టెన్సెస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. I am Ramchandran, English language subject expert. ఫ్రెండ్స్, మనకి టెన్స్ అంటే టైం అని చెప్పుకున్నాం. సో ప్రెజెంట్ టైంలో 4 టెన్సెస్ చూసాం, పాస్ట్లో, ఫ్యూచర్లో. ఇప్పుడు మనం చూడబోయే టెన్స్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెజెంట్లో పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్లో పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్లో పర్ఫెక్ట్ కంటిన్యూస్. కంటిన్యూటీకి V4 వాడతాం, రైట్? సో ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడతాం? గతంలో నుంచి మనకి ఏదైనా యాక్షన్ ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నది అనే సందర్భంలోనే మనం వాడతాం. కానీ మనకి గతంలో యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనే విషయం మనకి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, నేను హైదరాబాద్లో చిన్నప్పటి నుంచి ఉంటున్నాను. సో ఎలా చెప్తాను నేను? ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ చైల్డ్హుడ్. 2010 సంవత్సరం నుంచి ఉంటున్నాను అంటే ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2010. ఓకే, సో ఇక్కడ మనం స్పీక్ అనే వర్డ్ తీసుకున్నాం. సో V4 స్పీకింగ్. ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ సిన్స్ 10 AM. ఐ ఆమ్ స్పీకింగ్, ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్కి డిఫరెన్స్ ఏంటి? ఐ ఆమ్ స్పీకింగ్ ప్రెజెంట్ కంటిన్యూస్, ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే గతం నుంచి ఇప్పుడు ఇంకా కొనసాగుతూ ఉన్నది అని అర్థం వస్తుంది. సో ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ సిన్స్ 10 AM. సో మనకి ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? హ్యావ్ బీన్ వాడతాం. ఓకే, నెక్స్ట్ ఈవెన్ స్పీకింగ్ తర్వాత టైం ఫ్రేమ్ సిన్స్ కానీ ఫర్ కానీ వాడతాం. సిన్స్ ఎప్పుడు వాడతాం? ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం, ఫర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు నేను సిన్స్ 10 AM అంటే ఎగ్జాక్ట్ 10 o'clock నుంచి అని అర్థం వస్తుంది. లేదు 10 hours అని చెప్పాలనుకోండి, పీరియడ్ ఆఫ్ టైం, అప్పుడు ఫర్ 10 hours. ఇక్కడ సిన్స్, ఫర్, ఫ్రమ్ అనే అర్థంలోనే వాడతాం. ఓకే, నెక్స్ట్ ఐ ఆమ్ రైటింగ్ అంటే ఇప్పుడు నేను రాస్తున్నాను, ప్రెజెంట్ కంటిన్యూస్. నేను మార్నింగ్ నుంచి రాస్తున్నాను అనుకోండి, అప్పుడు ఎలా చెప్తాం మనం? ఐ హ్యావ్ బీన్ రైటింగ్ సిన్స్ మార్నింగ్. అదే హీ షీట్ వచ్చినప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్కి హ్యాస్ బీన్ రావాలి. అదే ఐవి యూదే ఉన్నప్పుడు హ్యావ్ బీన్ రావాలి. కంటిన్యూటీకి V4 వాడతాం. టైం ఫ్రేమ్ లాస్ట్లో సిన్స్ ఆర్ ఫర్తో మనం ఇండికేట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్లో హ్యావ్ ముందుకెళ్ళి ఐవి యూదే నెక్స్ట్ వస్తుంది, హ్యాస్ ముందుకెళ్ళి హీ షీట్ నెక్స్ట్ వస్తుంది. సో ఎప్పుడన్నా మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఎవరన్నా హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ మెనీ అవర్స్? అప్పుడేమంటాం ఆన్సర్? ఎస్, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ లాంగ్ టైమ్. ఓకే, నేను వెయిట్ చేస్తున్నాను. అలాగే హ్యాస్ షీ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్? అప్పుడు ఆన్సర్ ఎలా వస్తుంది? ఎస్, షీ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. నెగిటివ్ అన్నప్పుడు హ్యావ్ నాట్, హ్యావెంట్, హ్యాస్ నాట్, హ్యాజెంట్ బీన్. ఓకే, రైట్. యాజ్ క్వశ్చన్ సో ఆన్సర్. ఇప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి డిఫరెన్స్ ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో గతం నుంచి ఇప్పుడు కొనసాగుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా గతం నుంచి కొనసాగుతుంది, కానీ ఏదైనా ఒక దానికి ముందు అది అవుతూ ఉన్నది అనే చెప్పే అర్థంలో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాం. లేదంటే చాలాసేపటి నుంచి కంటిన్యూ అవుతూ ఉన్నది, ఎప్పటి నుంచి అనేది మనకు టైం తెలీదు అనే అర్థంలో కూడా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాం. ఇక్కడ మనకు టైం తెలుసు, గతంలో ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఎలా కొనసాగుతుంది అని. ఇక్కడ 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకటి గతం నుంచి కొనసాగుతూ ఉన్నది, ఒక దానికి ముందు అనే అర్థంలో చెప్తాం. ఇంకొకటి ఏంటి? గతం నుంచి కొనసాగుతూ ఉన్నది కానీ ఎప్పుడు మొదలైంది అనేది మనకు తెలియనప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సెంటెన్స్లోకి మనం చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్, అన్నిటికీ హ్యాడ్ బీనే ఉంటుంది ఏ సబ్జెక్ట్ కన్నా. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, హ్యాడ్ బీనే ఉంటుంది. కంటిన్యూటీకి V4. ఫర్ లాంగ్ టైం మనం చెప్పుకున్నాం కదంటే ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉన్నది. ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఫర్ లాంగ్ టైం.
ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ సిన్స్ మార్నింగ్ అన్నప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఫర్ లాంగ్ టైమ్ అన్నప్పుడు అన్సర్టన్ కాబట్టి అది కూడా మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి వస్తుంది. నెక్స్ట్, వీ హ్యాడ్ బీన్ స్పీకింగ్ బిఫోర్ యూ కేమ్. మీరు వచ్చే ముందు మేము మాట్లాడుతూ ఉన్నాము. ఓకే, మీరు వచ్చే ముందు మేము మాట్లాడుతూ ఉన్నాము అనే అర్థంలో మనకి ఏమొస్తుంది? వీ హ్యాడ్ బీన్ స్పీకింగ్ బిఫోర్ యూ కేమ్. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ముఖ్యంగా ఒక దానికి ముందు ఒకటి అవుతూ ఉన్నది అనే అర్థంలో మనం చెప్పుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్, యూ హ్యాడ్ బీన్ స్పీకింగ్, దే హ్యాడ్ బీన్ స్పీకింగ్, హీ హ్యాడ్ బీన్ స్పీకింగ్, షీ హ్యాడ్ బీన్ స్పీకింగ్, ఇట్ హ్యాడ్ బీన్ స్పీకింగ్. ఈజీ అండర్స్టాండింగ్ కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మీరు అన్ని వేరే ఎగ్జాంపుల్స్ అంటే వేరే వర్బ్ ఫార్మ్స్ రైటింగ్, డూయింగ్, థింకింగ్, వర్కింగ్ అనే ఎగ్జాంపుల్స్తో మీరు ఈ స్ట్రక్చర్ మీద ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. మీకు ఇంకా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి ఈ కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే ఆ డౌట్ క్లియర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎస్. సో నెక్స్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది ఎక్కువ మనం వాడం కానీ తెలుసుకుందాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఎప్పుడు వాడతాం మనం? భవిష్యత్తులో అంటే మొదలయ్యి అది కొనసాగుతూ ఉంటుంది అనే అర్థంలో మనం వాడతాం. భవిష్యత్తులో ఒకదానికి ముందు ఏదైనా పని అవుతూ ఉంటుంది అనే అర్థంలో కూడా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాం. ఎగ్జాంపుల్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో విల్ హ్యావ్ బీన్ ప్యాటర్న్ వాడతాం. కంటిన్యూటీకి V4, ఫర్ 2 hours ఇంకా కంటిన్యూటీ ఉంది, బై 12 PM టుడే. సో దీని అర్థం ఎలా వస్తుంది? నేను మాట్లాడుతూ ఉంటాను 2 గంటల వరకు, అంటే 2 hours వరకు. ఎప్పటికీ? ఫ్యూచర్ టైం అంటే ఈరోజు 12 గంటలకల్లా నేను 2 hours వరకు మాట్లాడుతూ ఉంటాను అనే అర్థంలో మనం చెప్పేటప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే వి హ్యావ్ బీన్ స్పీకింగ్, సో కంటిన్యూస్ అవుతుంది ఇక్కడ. కానీ ఫ్యూచర్ టైం ఏంటి? ఇంకా అవ్వలేదు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకల్లా నేను 2 గంటల వరకు మాట్లాడుతూ ఉంటాను అనే అర్థంలోకి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అలాగే వీ విల్ హ్యావ్ బీన్ స్పీకింగ్, ఓకే, అండ్ యూ విల్ హ్యావ్ బీన్, దే విల్ హ్యావ్ బీన్, హీ విల్ హ్యావ్ బీన్, షీ విల్ హ్యావ్ బీన్, ఇట్ విల్ హ్యావ్ బీన్. అలా మనం ఫ్యూచర్ టైం ఇచ్చుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకోటి, ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ US ఆఫ్టర్ 5 years. ఓకే, అప్పుడు ఎలా వస్తుంది? నేను 5 years తర్వాత యూఎస్లో వర్క్ చేస్తూ ఉంటాను అనే అర్థం వచ్చినప్పుడు కూడా మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మనం చెప్పుకుంటాం. సో ఇది ఎక్కువ వాడము, జస్ట్ ఈ స్ట్రక్చర్ తెలుసుకుని ఇవి ఎప్పుడన్నా మీ న్యూస్ పేపర్లో కానీ ఎక్కడన్నా సరే బుక్స్లో మీరు ఈ సెంటెన్స్ ఉన్నప్పుడు భవిష్యత్తులో కొనసాగుతూ ఉంటుంది ఒక టైంలో అనే అర్థం వచ్చే విధంగా సెంటెన్సెస్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఎస్. ఒకసారి మళ్ళీ చూద్దాం. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? కొనసాగుతూ ఉంటుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే గతం నుంచి ఇప్పుడు ఇంకా కొనసాగుతూ ఉంటుంది, టైం తెలుసు. సో ఐ, వి, యూ, దే హ్యావ్ బీన్, హీ, షీ, ఇట్ హ్యాస్ బీన్, V4 స్ట్రక్చర్ ఉంటుంది. నెక్స్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఏంటి? ఒక దానికి ముందు ఒక యాక్టివిటీ కొనసాగుతూ ఉంటుంది అనే అర్థంలో మనం చెప్పుకుంటాం. వీ హ్యాడ్ బీన్ స్పీకింగ్ బిఫోర్ యూ కేమ్. అలాగే చాలాసేపటి నుంచి ఏమైనా యాక్టివిటీ అవుతూ ఉన్నా సరే కంటిన్యూ అవుతూ ఉన్నది అనే అర్థంలో కూడా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పుకుంటాం. నెక్స్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ భవిష్యత్తులో ఏదైనా మొదలయ్యి కొనసాగుతూ ఉంటుంది యాక్టివిటీ అనే అర్థంలో మనం వాడతాం. ఎగ్జాంపుల్, ఐ విల్ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఫర్ 2 hours బై 12 PM దిస్ డే ఆర్ టుడే. ఓకే ఫ్రెండ్స్, సో ఇలా మనం టెన్సెస్ గురించి ఈజీగా తెలుసుకున్నాం. సో మీరు అందరూ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినాక కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి, డోంట్ వరీ. ఇప్పుడు ఈ టెన్సెస్ని ఎలా మనం బాగా కరెక్ట్ చేసుకుని ఇంకా మనం స్పోకెన్ ఎబిలిటీస్ పెంచుకోవాలో ఒక టిప్ చెప్తాను మీకు. సో ఈ టెన్సెస్ నేర్చుకున్నాక మాట్లాడేటప్పుడు కొంచెం మీకు కరెక్ట్ ఫార్మాట్ రాకపోవచ్చు, కానీ ట్రై చేయండి. ఓకే, ఆ చేసే ప్రక్రియలోనే మీరు మళ్ళీ కరెక్ట్గా మీకు మీరే చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్, ఎవరైనా మాట్లాడేటప్పుడు కూడా ఇవి అబ్జర్వ్ చేయండి.
న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఏమైనా బుక్స్ చదివేటప్పుడు ఇది ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి ఇంకొంచెం బాగా మీకు అనలైజ్ చేసుకోగలుగుతారు. అలా మీరు చేసుకున్నాక ఏమన్నా సెంటెన్సెస్ మీకు నచ్చినాయి అనుకోండి, మీరు నోట్ డౌన్ చేసుకుని అది వాడటానికి ట్రై చేయండి కొన్ని రోజులు. అప్పుడు మీకు ఏవైతే ఎబిలిటీ కావాలనుకుంటున్నారో ఆ స్పోకెన్ ఎబిలిటీ అది మీ సొంతం అవుతుంది. సో ఆల్ ద బెస్ట్, హ్యాపీ లెర్నింగ్. రామచంద్రన్, ఆల్ ది బెస్ట్.